తెలుగుదేశం పార్టీలో జీవీరెడ్డికి మద్దతు పెరుగుతోంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి ఫిబ్రవరి 24న జీవీరెడ్డి రాజీనామా చేశారు. టీడీపీకి పదవులకు రాజీనామా చేశారు జీవీరెడ్డి. లాయర్గా కొనసాగుతారంటూ ఆయన ప్రకటించిన తర్వాత ఇప్పుడు జీవీరెడ్డి రాజీనామాకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా జీవీరెడ్డి రాజీనామాను అంగీకరించారు టీడీపీ అధినేత. అయితే ఇక్కడ ఇంకొక అంశానికి సంబంధించి ప్రచారం, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, మరి ముఖ్యంగా ఆ పోస్టులు మీరు చూస్తున్నారు. జీవీరెడ్డి రాజీనామాను టీడీపీ క్యాడర్ అంగీకరించడం లేదు. అవును, జీవీరెడ్డి రాజీనామాను టీడీపీ క్యాడర్ అంగీకరించట్లేదు. మళ్ళీ పార్టీలోకి జీవీరెడ్డి రావాలంటూ విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు సోషల్ మీడియా వేదికగా జోరందుకుంటున్నాయి. సోషల్ మీడియాలో జీవీరెడ్డికి అనుకూలంగా పోస్టులు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ ట్వీట్స్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, మీరు చూడొచ్చు. ఒకటి చంద్రన రాజ్యం ప్రొఫైల్తో సంబంధించి ఒక ప్రొఫైల్ కనుక మీరు గమనిస్తే, జీవీరెడ్డి లాంటి వ్యక్తి పార్టీకి అవసరం. లోకేష్ గారు వెంటనే జీవీరెడ్డి గారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అంటూ ఒకరు ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటే, మరొకరు ఐ థింక్ ఫేస్బుక్కి సంబంధించి అనుకుంటా, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాటిలో పోస్టులు చేయడం జరుగుతోంది. చూడొచ్చు, జీవీరెడ్డి లాంటి వ్యక్తి పార్టీకి అవసరం. వెంటనే పార్టీ అధిష్టానం జీవీరెడ్డి గారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది అంటూ కూడా మరొక పోస్ట్ని మనం చూడొచ్చు. మరొక పోస్ట్ మీరు చూస్తే కనుక, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే జీవీరెడ్డి కన్నా అధిష్టానం ఆదేశాలు పక్కన పెట్టే అధికారులకే అధినాయకుడు ఆలంబనగా నిలిస్తే పార్టీలో సామాన్య కార్యకర్తల పరిస్థితి అంటూ కూడా ప్రశ్నను సంధిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ జీవీరెడ్డి రాజీనామాను అధిష్టానం ఆమోదించరాదు. అధికారులపై చర్యలు తీసుకోవాలి. కార్యకర్తలు మనోధైర్యాన్ని నింపాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచింది ఇలాంటి కార్యకర్తలే కానీ ఐఏఎస్లు ఐపీఎస్లో కాదన్న విషయం మరిచారా దొర అంటూ ఇక్కడ క్వశ్చన్ సంధించడం జరుగుతోంది. దాంతోపాటు మీరు అధికారులను నమ్ముకున్న ప్రతిసారి మన పార్టీ దెబ్బతినలేదా? నేను మారానని ముఖ్యమంత్రి గారు మీరు అంటున్నారు కనుక ఈ విషయంలో కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందంటూ మరొక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది.